హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బేసన్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. బేసన్ లడ్డూను మనం ఇంట్లోనే చాలా ఈజీగా రవ్వలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనం చేసిన లడ్డు ఎంత బాగా వచ్చాయో. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ. మరి ఇంత టేస్ట్గా ఉండే ఈ బేసన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు పచ్చి శనగపప్పును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకొని మనం తీసుకున్న పచ్చి శనగపప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేపడం వలన శనగపప్పు అంతా కూడా ఈవెన్గా వేగుతుంది. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా శనగపప్పును వేపుకోవాలి. ఇలా వేపడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టింది. ఇలా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలా ప్యాన్లోనే వదిలేస్తే ఆ వేడికి ఇంకా పప్పు మాడిపోతుంది. ఇలా గిన్నెలో వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చేత్తో పట్టుకుంటే కాస్త రవ్వలాగా తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ పిండిని గిన్నెలో వేసుకొని అదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదారను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇది కూడా మనం చేతితో పట్టుకుంటే కాస్త రవ్వగా తగలాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేసుకొని ఒక 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఈ బేసన్ లడ్డూలో ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి పసుపుని వేసుకుంటున్నాం. పసుపుని డైరెక్ట్గా వేస్తే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇలా నెయ్యిలో వేపుకుంటే వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండిని 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని రెండు బాగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు కలపాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హైలో పెడితే పిండి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక గిన్నెలోకి 1/4 కప్పు వరకు నెయ్యిని తీసుకొని కరిగించుకోవాలి. పిండి కాస్త చల్లారిన తర్వాత మనం కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ స్వీట్కి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మనం శనగపప్పు తీసుకున్న కప్పుతో 1/4 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత పిండి అంతటిని కూడా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పిండి అంతటినీ కూడా మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోయాయి. చూసారు కదా, మనం చేసిన లడ్డు రవ్వలాగా ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.